ఏంట్రా ఆ గన్ను తీసుకొని చంపేద్దామని? మన టైం బాగుంది కాబట్టి బతికి బయటపడ్డాం. మినిస్టర్ పక్కా ఏదో ప్లాన్ చేస్తున్నాడు. ఎవడో ఏదో చేసుకుంటాడు రా. నువ్వెవడో రా దాని క్వశ్చన్ చేయడానికి? నా ప్లేయర్స్ బాగా ఆడట్లేదని చెప్పడానికి వాడెవడరా? ఇప్పుడు ఏంటి నీ ప్లేయర్స్ బ్రహ్మాండంగా ఆడుతున్నారు చెప్పాలి అంతే కదా. ఒక టెండూల్కర్, ఒక రోహిత్ శర్మ, ఓకే నువ్వు నీ ప్లేయర్లు పెద్ద తురుములు తోపులు అన్నావుగా. ఇదిగో ధ్యాన్ చంద్ టోర్నమెంట్ ఫిక్సర్స్. దీనిలో ఆడండి, కప్పు కొట్టండి, పేపర్లోకి ఎక్కండి. అది చూసి ఊళ్ళో వాళ్ళు చెప్పాలరా మీ వాళ్ళు బెస్ట్ అని, నువ్వు కాదు. అర్థమైందా? హాస్పిటల్ బస్ స్టాండ్ పక్కన పెడితేనే బాగుంటుంది కదా సార్. కరెక్టే, కానీ హాస్పిటల్ పేరుతో ఆ మినిస్టర్ వేరేదో ప్లాన్ చేస్తున్నాడని నాకు డౌట్గా ఉంది. ఎంత ఆలోచించినది ఏంటని నాకు అర్థం కావట్లేదు సార్. ఆర్టీఏ ఫైల్ చేస్తే? ఆర్టీఏ? అవును సార్. మన ఆసిఫ్ అల్ బ్రదర్ లాయర్ కదా సార్, తనతో ఒకసారి మాట్లాడేదాన్ని లీగల్ యాక్షన్ తీసుకుంటే. ఆయన మనం ఒప్పించాము. ఒకసారి అడిగి చూద్దాం. ఎల్ఎస్ మిల్స్ గర్ల్స్ టోర్నమెంట్ స్టార్ట్ అవుతుంది కదా సార్, టీమ్ సెలెక్ట్ చేయాలి. ఏం మాట్లాడుతున్నావయ్యా నువ్వు? ఇక్కడ గ్రౌండ్ ఎలా కాపాడుకోవాలో అర్థం కావట్లేదు. మధ్యలో నువ్వేంటి? స్టేట్ ప్లేయర్ లిస్ట్ అంతా రెడీగా ఉంది సార్. అయితే ఏమంటావు ఇప్పుడు? నీ ఆ గర్ల్స్ టీమ్ ని సెలెక్ట్ చేయాలి అంతేగా? అవును సార్. ఇప్పుడే చేస్తా ఉండు. ఆసిఫ్ కమే. ఆ ఎల్ఎస్ మిల్స్ టోర్నమెంట్ కి గర్ల్స్ టీమ్ ని సెలెక్ట్ చేయాలంట. నువ్వే చూసి సెలెక్ట్ చేయి, ఓకేనా? ఆసిఫ్ సెలెక్ట్ చేసే టీమే ఫైనల్. రా బూపర్. స్నేహ, రమ్య పేరం. కమ్ ఆన్ గర్ల్స్, ఫార్వర్డ్స్ అందరూ పేరప్ అవ్వండి. సెంటర్ లైన్ క్రాస్ చేసి డిఫెన్స్ ని బీట్ చేస్తే యు ఆర్ సెలెక్టెడ్, రైట్? ఆసిఫ్, మరి బాయ్స్ టీమ్ అదంతా తర్వాత చూడొచ్చు, ముందు వాళ్ళని రెడీ అవ్వమను. ఏయ్ వెళ్ళి గోల్ కీపర్ ని తాడప. ఓకే. ఏ కీపర్. ఏయ్ గర్ల్స్ సెలెక్షన్స్ జరుగుతుంటే బాయ్స్ కి పని ఇక్కడ. గెట్ అవుట్. అవుట్ అవుట్. ఆసిఫ్. ఏయ్ యా నా పార్ట్నర్ ఎవరు? యు ఆర్ నాట్ సెలెక్టెడ్, గెట్ అవుట్. సో గర్ల్స్ గెట్ రెడీ. ఎందుకు? నువ్వే అన్నావు కదా గేమ్ లో క్వశ్చన్ చేయి, పర్సనల్ లైఫ్ నీకు అనవసరం అని. నీ పర్ఫార్మెన్స్ బాగాలేదు, సో యు నాట్ సెలెక్టెడ్. సారీ. నువ్వు తప్పు చేస్తున్నావు ఆసిఫ్. ఏడు తప్పు చేసేది సార్ అని చెప్పారు తెలుసా? నా సెలెక్షన్ ఫైనల్ ఇక్కడ. ఈ టీమ్ లో నువ్వు లేవు, ఇంకా బయలుదేరు. రే మావా, కోపంగా చూస్తుందిరా. ఏంటి కోపంగా చూస్తున్నావు? వార్నింగా? ఐ ఆస్క్ యు టు గెట్ అవుట్. ఆసిఫ్, నువ్వేదో గ్రడ్జ్ పెట్టుకుని చేస్తున్నావు. ఏంట్రా గ్రడ్జ్ గిడ్జ్ మాడుతుంది? పో బయటికి. చెప్తే అర్థం కావట్లేదా? వేస్ట్ ఆఫ్ టైం. పద. ఓయ్ ఏమైంది? ఏం లేదు, పద. ఏమైంది చెప్పు. ఆసిఫ్, యు ఆర్ నాట్ సెలెక్టెడ్, గెట్ అవుట్. నా గేమ్ బాగాలేదంట, నాకు డిసిప్లిన్ లేదంట. డిసిప్లిన్ లేదా? వాట్ ఈస్ హి థింకింగ్ అబౌట్ హిమ్సెల్ఫ్? ప్లక్ హిమ్ అప్, కమ్ ఆన్. ప్లీజ్ రా, నేను చూసుకుంటారా? ఓకే, నువ్వు పా చెప్తా. వద్దు, వదిలే. లావ్, నా మాట విన్ లావ్. దా దా, నువ్వురా చెప్తా. I want all the markings to be set. Okay. No changes in the last. మాట రాకూడదు. ఆసిఫ్ బ్రో. ఏంట్రా ఏం కావాలి? లావణ్య కావాలి. లావణ్య ఆడాలి. అయితే బ్రో అసలు మ్యాటర్ ఏంటి? ఓకే కూల్, సింపుల్ మ్యాటరే. లావణ్య కాస్త టీంలో తీసుకో బ్రో. కుదరదు. పక్కానా? కాన్ఫిడెంటా? పర్లేదు లావణ్య బ్రో, భయపడుతున్నాడు. మన నెక్స్ట్ ట్రై చేసుకుందాం. ఇట్రారా. ఎవడరా భయపడింది? నువ్వే బాసు. లేకపోతే ట్రయల్స్ కూడా ఛాన్స్ ఇవ్వకుండా టీంలో తీసుకోపోతే భయపడినట్టే కదా. ఇట్స్ ఓకే బాసు, నీ భయం నాకు అర్థమవుతుంది. లావణ్య నెక్స్ట్ ట్రై చేసుకుందాం, చెప్తా. ట్రయల్స్ కి నేను రెడీ రా. ఓకే, కానీ తనతో ఆడడానికి ఎవరు రెడీ ఉన్నారు అడుగు. రే మామా. గర్ల్స్, తనతో ఆడితే టీంలో సెలెక్ట్ అవుతారు. ఇక్కడ ఎవరైనా రెడీగా ఉన్నారా? చూసా, తనతో ఆడడానికి ఎవరూ రెడీగా లేరు బాస్. ఎందుకంటే తన డమ్మీ అని అందరికీ తెలుసు బాస్. వైలెన్స్ వద్దు పాప, నువ్వు ఆగి, నేను మాడుతున్నాగా. బాబు ఇంత మాడుతున్నావు, నువ్వే ఆడచ్చుగా. ఏంటి హాకీయా? నేను ఆడలేను. ఏ? ఎందుకంటే 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 బ్రో వీరుడు, సూర్యుడు. అమ్మాయిలతో ఆడాడు, అబ్బాయిలు ఎవరినంటే పంపి గడతడలు ఆడిస్తాడు. గ్రౌండ్ చుట్టుపక్కల అబ్బాయిలందరూ వెళ్ళిపోయారు బ్రో, అందుకే కమిటీ అయినా నువ్వేం టెన్షన్ పడకు. బాయ్స్
సారీ బ్రో. రే బామర్ది తిక్కు పట్టుకోవడం కూడా క్యాచ్ చూడలేదు బ్రో, లేకపోతే పట్టేసుకునేవాడిని. ఇచ్చేస్తారా నాకు అర్థం కాదు. ఆసిఫ్ మేము రెడీ. ఆహా పాపా కమిట్ అయిపోక. పర్లేదు పట్టుకో, నేను చూసుకుంటా. అది కాదు చెప్తున్నా కదా, రా. లవణ్య లవణ్య చెప్పేది లవణ్య లవణ్య నేను చెప్పేది ఒకసారి నువ్వు ఫస్ట్ భయపడకు. రే గేమ్ లో కొడితే ఫౌల్, ఫైట్ కాదు. కొంచెం చూసి గుద్దండి. సంజు స్టిక్ సరిగా పట్టుకో. ఓడిపోతే ఓడిపోయాం, కానీ సెల్ఫ్ రెస్పెక్ట్ తో బయటకు వెళ్దాం. స్టార్ట్ అవ్వగానే నేను ముందుకు పరిగెడతా. నేను వెళ్ళగానే నువ్వు నాకు బాల్ పాస్ చేయి చాలు. మిగతాదంతా నేను చూసుకుంటా. బాల్ పాస్ చేయడమే కదా, కరెక్ట్ చేసేస్తాలే. లవణ్య లవణ్య ఒకవేళ ఇవాళ గోల్ను కొట్టేసి టీంలో సెలెక్ట్ అయిపోతే ఇవాళ ఈవినింగ్కి ఇంకో పేరు పాస్ చేయ ముందు. సీరియస్నెస్ లేదు. వీడికి బాల్ పాస్ చేయడం కూడా రాదని కాన్ఫిడెన్స్. అభిమన్యుడు అని సంబరపడొద్దురా. పద్మవ్యూహం ఛేదించగలిగే అర్జునుడు వీడురా. చెప్పాను కదరా వాడు ప్లేయర్ అని. తాత నోటికొచ్చింది మాట్లాడుకో. 3 days నుంచి స్టేట్ ప్లేయర్ లిస్ట్ తీసుకుని తిరుగుతున్నాను ఇక్కడ. అతను పెద్ద ప్లేయర్ ఏం కాదు, ఏదో ఫ్లూక్ లో కొట్టాడు అంతే. స్టేట్ ప్లేయర్ లిస్ట్ లో వెదితే ఎక్కడ దొరుకుతాడండి?